వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. అమరావతి రాజధానికి నిధులు వరదల్లాగా వస్తున్నాయని చెప్పవచ్చు. 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కన్నీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలో అనేక కంపెనీలు అమరావతి రావడం జరిగింది, అమరావతి నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాలకు ప్రభుత్వాలు మారినవి, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ను అమరావతి రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు ఉండాలని చెప్పినారు. ఏమిటంటే అమరావతి, కర్నూలు, విశాఖపట్నంని ప్రకటించారు. దానివల్ల జనం కూడా భయమంతులకు గురికావడం, ఆందోళనకు గురికావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మన జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అమరావతి నిదానంతో రాజకీయ ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ప్రజలు కూడా అమరావతి కావాలని కూడా పట్టం కట్టడం జరిగింది. అమరావతి నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నవి. అమరావతి నిర్మాణానికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను, మానవ వనరులను కూడా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రం ఆర్థిక లోట్లు ఉంది కాబట్టి ఆర్థిక వనరులను సమీకరించాలని ఒక పిలుపుచ్చినారు. ఆ పిలుపులో భాగంగా అనేక మంది ఇండస్ట్రియలిస్టులు కానీ, అనేక మంది స్వయం సంఘాలు కానీ, మేధావులు కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ వంతుగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. విద్యావేత్తలు, అనేక మంది మఠాజీ స్వామీలు కూడా వచ్చి అమరావతి నిర్మాణానికి తాము కూడా భాగస్వామ్యంగా ఉంటాము, అమరావతి నిర్మాణానికి బేర్చే ఇటుకలో కూడా తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని కూడా తెలియజేస్తూ తమ వంతు సహకారంగా ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. దీనివలన అమరావతికి కేంద్రం ఇచ్చే నిధులు, రాష్ట్రం ఇచ్చే నిధులతో పాటు ఇటు స్వచ్ఛందంగా కూడా ఈ దేశాల నుంచి కానీ అనేక మంది వచ్చి అమరావతి నిధులు ఇస్తే అమరావతి అతివేగంగా డెవలప్మెంట్ కావడం కాకుండా రూపురేఖలు కూడా మారతాయని కూడా చెప్పడంలో ఏమాత్రం మనం లేదు. ఇప్పటికే అమరావతి నిర్మాణ పనులతో పాటు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలు రావడం జరుగుతుంది. దీనివలన అమరావతి బ్రాండ్ ఇమేజ్ అనేది ఇప్పుడే దేశవ్యాప్తంగా కూడా తెలిసిపోయింది. దీనివలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేది ఒక వరమని కూడా చెప్పడంలో ఏమాత్రం మనం లేదు. చంద్రబాబు నాయుడు స్వయంగా కూడా అమరావతిలోనే రాజధాని ప్రాంతంలోనే 5 ఎకరాల స్థలంలో సొంతగా ఇల్లు నిర్మించుకోవడంతో చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడే ఉంటాడు ఎలక్షన్ అయిపోయినాక కూడా అనేది కూడా ఒక సంకేతంగా ప్రజలు ఇవ్వడంతో ఇంకా రాజధానికి ఇంకా అడ్డంకులు లేవు, అమరావతికి ఎటువంటి ఎదురు లేదు అనే విధంగా కూడా పనులు చేయడం జరుగుతుంది. పనులన్నీ కూడా సకసకసక జరిగిపోతున్నాయి. దీనివలన పెట్టుబడులకు భరోసా వస్తుంది, విద్యావేత్తలకు, నిరుద్యోగులకు కూడా మంచి ధైర్యం వస్తుంది. ఎందుకంటే మనకి ఉద్యోగాలకు అవకాశాలు వస్తుంది. మరియు ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు అమరావతి నిర్వహించడం, హైకోర్టు వ్యవహారాలన్నీ కూడా అమరావతిలోని కార్యక్రమాలు నిర్వహించడం, అడ్మినిస్ట్రేషన్ అంటే సెక్రటరీ కూడా అమరావతిలో ఉండటంతో ప్రజలు కూడా సులభతరంగా తమ కార్యక్రమాలను కానీ తమ పనులు కానీ ఈజీగా చేసుకోవడానికి వీలు ఉంటుంది. దీనివలన పరిపాలన సౌలభ్యము ప్రజల వద్దకు ఎంతో సులభంగా చేరటమే కాకుండా ప్రజలకు ఎలాంటి రిస్క్ లేకుండా వారి పనులు కూడా తొందరగా చేయించుకోవడమే కాకుండా గవర్నమెంట్ పైన ఒక భద్రత, భరోసా ఉండేలాగా కూడా చేయడంలో కూడా కృషి చేయొచ్చు అని చెప్పవచ్చు. అమరావతిలోనే అనేక శాఖలు ఇప్పటికే కేంద్రీకృతమైనవి, అన్ని శాఖలు కూడా భవిష్యత్తులో కూడా సిఆర్డి అనే ఒక మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతుంది. మన సిఆర్డి అనేది రద్దు చేశారు. దాన్ని కూడా పునఃప్రారంభించడం వలన
అక్కడ రైతులకు కూడా ఒక అభయం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెట్టుబడిదారులకు కూడా ఒక అభయం ఇవ్వడం జరుగుతుంది. సిఆర్డీఏ వలన ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఉన్న పట్టణాలు కూడా మున్సిపాలిటీలు కూడా అతి వేగంగా శరవేగంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. చంద్రబాబు ఇలాంటి మంచి కార్యక్రమ శ్రీకారం చుట్టడంతో అనేక మంది మేధావులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంతోగానో అభినందిస్తున్నారని చెప్పవచ్చును. పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు కానీ, రాజధాని నిర్మాణానికి తన వంతుగా సహాయ సహకారాలు అందించవలసిన వాళ్ళు కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు కలిసి వాళ్ళు వంతుగా ఆర్థిక సాయం చేయొచ్చని కూడా అనేక మార్లు పేపర్ల ద్వారా కూడా ప్రకటనల ద్వారా కూడా మనం చూసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన ప్రకటనలకు అనేక మంది విదేశాల నుంచి కూడా స్పందించి రాజధాని నిర్మాణం కానీ జరిగితే మన పిల్లల భవిష్యత్తు మారుతుందనే ఉద్దేశంతో అనేక మంది స్వచ్ఛందంగా కూడా ముందుకు వచ్చి వారి స్తోమతకు తగ్గట్టు ఆర్థిక సహకారాలు కూడా అందించడం జరుగుతుంది. 2015లోను 16లో కూడా చంద్రబాబు గారు అమరావతి నిర్మాణానికి కూడా జోలు పట్టుకొని స్వయంగా ఒక సేవకుడిలాగా పనిచేసి అమరావతి నిర్మాణాన్ని పునర్నిర్మించడానికి కృషి చేసినారు. అప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల అమరావతి నిర్మాణం సర్వేగంగా పనులు జరగలేదు. కానీ ఇప్పుడు అమరావతి నిర్మాణానికి పూర్తి అధికారాలు రావడం జరిగింది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి కూడా నరేంద్ర మోడీ లాంటి పెద్దలు, అమిత్ షా లాంటి పెద్దలు కూడా స్వయంగా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిని కూడా ప్రకటించడంతో, అమరావతికి అన్ని పర్మిషన్లు రావడంతో చంద్రబాబు నాయుడు దృష్టి మొత్తం కూడా అమరావతి నిర్మాణంపై ఉండడంతో రోజుకి 24 గంటలు కూడా అక్కడ ఏదో వర్క్ జరుగుతూనే ఉంది. మెట్రో రైలుకి కూడా తుది రూపం వచ్చిందని చెప్పవచ్చును. ఈ మెట్రో రైలు కానీ వేస్తే ఇంకా భవిష్యత్తులో మరో సింగపూర్ లాగా అమరావతి అవుతుందని కూడా చెప్పడం ఎలాంటి అనుమానం లేదు. అదేవిధంగా పారిశ్రామిక కారిడార్లను కూడా ఏర్పాటు చేయడం ద్వారా జంట నగరాలైన 4 జంట నగరాలు కలిపినారు. మంగళగిరి, విజయవాడ, తాడేపల్లి, ఇటు పక్క వచ్చేలకే తెనాలి అన్నీ కూడా కలిపి ఒక పారిశ్రామిక కారిడార్గా ఏర్పాటు చేసి పెట్టుబడిదారులకు కావాల్సిన అనేక నిధులను కూడా ఏర్పాటు చేయడంలో కూడా చెప్పవచ్చును. దీనివల్ల అమరావతి నిర్మాణం ఎంతో వేగంగా పుంజుకోవడం కాకుండా త్వరలోనే అన్ని కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే సంయుక్త మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు, 3 ఏళ్లలో అమరావతి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి, అమరావతి మరి సింగపూర్ అవుతుందని కూడా ఇటీవల కాలంలో ప్రకటించారు. దీన్ని బట్టి మనకు అర్థమైందంటే అమరావతి నిర్మాణానికి, అమరావతి రాజధానిని తొందరగా ఏర్పాటు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు గారు కృత నిశ్చయంతో ఉన్నారని కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే అతను స్వయంగా అమరావతిలో నుండి రోజువారీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. రోజుకు సమీక్షలో 1 గంట సేపు అమరావతి రాజధాని గురించే ఉన్నతాధికారులతోనూ కూడా చర్చించడం జరుగుతుంది. దీన్ని బట్టి అమరావతిని పునర్నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కంకణబద్దులయ్యారో మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న అమరావతి మహాయజ్ఞానికి కదిలి వచ్చి తన స్తోమతకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు సమకూర్చాలని, అమరావతి పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరుకుందాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.